Hello everyone, welcome to Ishwar Tutorials. Today we are discussing about the aromaticity in organic chemistry. Okay, organic molecules broadly divided into three categories. What are they? Number one, aromatic compounds. Number two, anti-aromatic compounds. Number three, non-aromatic compounds. ఈ విధంగా ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని బ్రాడ్ గా 3 కేటగిరీస్ గా డిఫైన్ చేశారు. అయితే ఈ మూడే కాక ఇంకా రెండు ఉన్నాయి. ఏంటి అంటే హోమో aromatic compounds and number 5, quasi aromatic compounds. క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్ ఈ బ్రాడ్ గా మనకు ఈ మూడు. ఓకే, ఈ రెండు ఎలా అనేది తర్వాత చెప్తాం. ఓకే, ఫస్ట్ అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి మనం ఫస్ట్ చూద్దాం. అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ నంబర్ 1 అరోమాటిక్ కాంపౌండ్స్. ల్యాబ్లో అయితే మనం అరోమాటిక్ కాంపౌండ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే aromatic compounds gives sooty flame. ఓకే, సూటీ ఫ్లేమ్ అంటే దట్టమైనటువంటి పొగ ఇస్తూ మండుతుంది అనమాట. ఓకే, ల్యాబ్లో మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం. మనకి ఇచ్చిన శాంపిల్ కాంపౌండ్ని తీసుకెళ్ళి మంట మీద పెట్టినప్పుడు మనకు దట్టమైన పొగలు వస్తాయి అనమాట. సూటీ ఫ్లేమ్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో సూటీ ఫ్లేమ్ అంటారు. అరోమాటిక్ కాంపౌండ్స్ గివ్స్ సూటీ ఫ్లేమ్. ఓకే, అది ల్యాబ్లో అయితే ఆ విధంగా చేస్తాం. ల్యాబ్లో కాకుండా మనం థియరీ పార్ట్లో అరోమాటిక్ కాంపౌండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దెర్ ఆర్ సమ్ రూల్స్. ఏంటి ఆ రూల్స్ అంటే నంబర్ 1, కాంపౌండ్ మస్ట్ బి సైక్లిక్. ఆ కాంపౌండ్ మనం తీసుకున్న కాంపౌండ్ ఖచ్చితంగా కూడా సైక్లిక్ అయి ఉండాలి. నంబర్ 2, కాంజుగేట్ డబుల్ బాండ్స్ ఉండాలి. నంబర్ 3, ప్లేనర్ మాలిక్యూల్ అయి ఉండాలి. నంబర్ 4, హకెల్ 4n+2 పై ఎలక్ట్రాన్ ఉండాలి. 4n+2 పై ఎలక్ట్రాన్స్. ఓకే, 4n+2 పై ఎలక్ట్రాన్స్. ఈ 4 రూల్స్ని సాటిస్ఫై చేస్తే ఆ కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. బెంజీన్ తీసుకొని చూద్దాం. ఓకే, ఫస్ట్ రూల్ సైకిల్ రూపంలో ఉంది. నంబర్ 2, కాంజుగేట్ డబుల్ బాండ్ అంటే ఏం లేదు, పై సిగ్మా ఈ విధంగా అంటే ఆల్టర్నేట్గా వస్తూ ఉండాలన్నమాట. ఇవి ఇలా అయినా ఉండొచ్చు. చూడండి, పై సిగ్మా ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేదా పై సిగ్మా లోన్ పేస్ అయినా ఉండొచ్చు, లేదా పై సిగ్మా దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు. ఓకే, అయితే ఈ రెండు కేటగిరీస్ని మనం తర్వాత చదువుకుందాం. చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ ఈ 2 కేటగిరీస్ అంటే
ఇలాగ ఆల్టర్నేట్గా పై సిగ్మా పై కానీ పై సిగ్మా లోన్ పేర్స్ కానీ ఇలా ఉంటే దీన్ని కాంజుగేట్ డబుల్ బాండ్స్ అంటారు. అంటే కాంజుగేషన్ లో ఉందన్నమాట. కాంజుగేషన్ మీన్స్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డీలోకలైజేషన్ of electrons. డీలోకలైజ్డ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకటే సర్టెన్ ప్లేస్లో అయితే ఉండవు. చూడండి ఈ కాంపౌండ్లో చూడండి, ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి, ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి, ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ఇలాగా జంప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్లో ఉంది, సైక్లిక్లో ఉంది. నెక్స్ట్ ప్లేనార్ మాలిక్యూల్. కాంజుగేషన్లో ఉంది అంటే ఖచ్చితంగా అది ప్లేనార్ మాలిక్యూల్ అని తెలుస్తుంది అనమాట. కాంజుగేషన్లో ఉంది అంటే ప్లేనార్ మాలిక్యూల్. ఓకే, అది నెక్స్ట్ హకెల్ 4n+2 పై ఎలక్ట్రాన్ ఉందో లేదో చూద్దాం. 1 2 3. సో 3 డబుల్ బాండ్స్ ఉంది. 3 డబుల్ బాండ్స్ అంటే ఏంటి? 6 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ n is equals to 0 1 2 3 ఎట్సెట్రా ఎంతైనా నంబర్ ఎంతైనా ఉండొచ్చు. చూద్దాం. 4 is equal that means n is equals to 0 అయితే 2 electrons, n is equals to 1 అయితే 6 electrons, n is equals to 2 అయితే 4 to 8 plus 2 4 12. సో ఈ విధంగా అన్నమాట. 10 electrons 14 electrons డాష్. ఓకే, ఈ విధంగా హకెల్స్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ అంటే 2 6 10 14 ఎలక్ట్రాన్స్ ఉంటే అలాంటి మాలిక్యూల్ కూడా అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఈ కాంపౌండ్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ అంటే హకెల్ 4n+2 పై ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా, ఒబే చేస్తుంది. సో కాబట్టి ఈ కాంపౌండ్ ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అనొచ్చు. అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, ఇది అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి. అయితే అరోమాటిక్ కాంపౌండ్స్ ని హకెల్ రూల్ ద్వారా చెప్పొచ్చు, ఇంకొకటి క్రాగ్స్ రూల్ ద్వారా చెప్పొచ్చు. నంబర్ 1 హకెల్స్ రూల్ and number 2 Craggs rule. ఓకే, హకెల్ రూల్, క్రాగ్స్ రూల్. హకెల్ రూల్ అంటే ఏంటి, క్రాగ్స్ రూల్ అంటే ఏంటి చూద్దాం. హకెల్ రూల్ లో మనము మోనోసైక్లిక్ ఆర్ పాలీసైక్లిక్ benzenoid rings. బెంజినాయిడ్ రింగ్స్ ఉంటే హకెల్ రూల్ ని అప్లై చేస్తాం. అలా కాకుండా మోనోసైక్లిక్ ఆర్ పాలీసైక్లిక్ non-benzenoid rings ఉంటే క్రాగ్స్ రూల్ ద్వారా మనం అరోమాటిసిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, హకెల్స్ రూల్ ఏంటి అరోమాటిక్ కాంపౌండ్స్ కి? 4n+2 పై ఎలక్ట్రాన్స్ కదా, 4n+2 పై ఎలక్ట్రాన్స్. అదే క్రాగ్స్ రూల్ లో అయితే ఏంటంటే నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ మైనస్ number of pi electrons minus 1 ఈవెన్ అయితే aromatic,
ఆడ్ అయితే యాంటీ అరోమాటిక్. ఓకే, సో క్రాక్స్ రూల్ ప్రకారం నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ -1 రిజల్ట్ ఈవెన్ వచ్చిందంటే అరోమాటిక్ కాంపౌండ్, ఆడ్ వచ్చిందంటే యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, ఈ విధంగా అరోమాటిక్ కాంపౌండ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తామా? ఓకే, క్రాక్స్ రూల్కి ఒక ఎగ్జాంపుల్. దీనికి ఎగ్జాంపుల్ నేను బెంజిన్ రింగ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే బెంజిన్ రింగ్, ఇందులో 4n+2. సో బెంజినాయిడ్ రింగ్ చూడండి ఉంది కదా. సో ఇది బెంజిన్, 4n+2 5 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 ఎలక్ట్రాన్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ లేదా యాంథ్రసిన్. ఓకే, ఇవన్నీ కూడా ఇది బెంజీన్, నాఫ్థలిన్, టూ బెంజిన్ రింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ కలిస్తే అది నాఫ్థలిన్, 3 బెంజిన్ రింగ్స్ కలిస్తే యాంథ్రసిన్. ఇలాగా బెంజినాయిడ్ రింగ్స్ ఉంటే వాటిని హకెల్ రూల్తో మనం అరోమాటిసిటీని కనుక్కుంటాం. ఇలా కాకుండా అరోమాటిక్ అంటే బెంజినాయిడ్ రింగ్స్ కాకుండా మనకు నాన్ బెంజినాయిడ్ రింగ్స్ అంటే చూద్దాం. సో ఇది బెంజిన్ రింగ్ కాదు, నాన్ బెంజినాయిడ్ రింగ్. చూడు 1 2 3 4 అన్ని కూడా కాన్జుగేషన్లోనే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం, అన్ని కూడా కాన్జుగేషన్లో ఉన్నాయి. 4 పై ఎలక్ట్రాన్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్. సో 8 - 1 = 7. 7 means odd. Odd means anti-aromatic. This compound is anti-aromatic. Okay, this compound is anti-aromatic. ఈ విధంగా క్రాక్స్ రూల్ ని యూస్ చేసి మనం అరోమాటిక్ గా యాంటీ అరోమాటిక్ అనేది చెప్తాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని పెంటలిన్ అంటారు. నెక్స్ట్ అజులిన్ తీసుకొని చూద్దాం. అజులిన్. ఓకే, ఇంకా ఇక్కడ ఉండాల్సిన రూల్ ఏంటంటే కాంపౌండ్ మస్ట్ బి should have C2 axis of symmetry. ఓకే, ఇక్కడ C2 axis symmetry ఉండాలి. C2 axis symmetry ఉండాలి, కానీ హుకెల్ రూల్ ని యూస్ చేసి కానీ అరోమాటిసిటీ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. Aromatic compounds are very stable compounds. Okay, మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ ద హైయెస్ట్ స్టేబుల్ కాంపౌండ్స్. ఓకే, ఎలా చెప్తామంటే స్టెబిలిటీ is directly proportional to resonance energy, and this is inversely proportional to 1 by that means potential energy. So potential energy increase అయ్యే కొద్దీ స్టెబిలిటీ తగ్గుతుంది. చూస్తే ఎగ్జాంపుల్ చూస్తే బెంజీన్, నాఫ్థలిన్, యాంథ్రసిన్, వీటికి పొటెన్షియల్ ఎనర్జీ దీనికి హైయెస్ట్ ఉంటుంది, ఇది లోయెస్ట్ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ తక్కువగా ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. సో బెంజీన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ నాఫ్థలిన్. సో నాఫ్థలిన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ యాంథ్రసిన్. ఓకే, ఈ విధంగా స్టెబిలిటీ ఆర్డర్ని మనం చెప్తాం.
stability is equals to, and that means stability is directly proportional to resonance energy. Resonance energy is inversely proportional to the potential energy. Resonance energy ante enti? The energy released when the electrons get resonized అంటే ఎలక్ట్రాన్స్ రెసొనెన్స్ అయ్యేటప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీని రెసొనెన్స్ ఎనర్జీ అంటాం. ఆ రెసొనెన్స్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది aromatic compounds గురించి. నెక్స్ట్ యాంటీ aromatics. Number 2, యాంటీ aromatics. యాంటీ aromatic కి కొన్ని రూల్స్ ఉన్నాయి. Number 1, compound must be cyclic and there must be conjugation. That means delocalization of pi electrons. And number 3, compound must be planar. And number 4, Huckel 4 and pi electrons. Aromatic compounds ki aithe 4 and plus 2 pi electrons. Anti aromatic compounds ki aithe 4 and pi electrons. Okay, దీనికి పాపులర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. cyclobutadiene పాపులర్ ఎగ్జాంపుల్ చూడు. 1 2 double bonds, both are in conjugation in the cycle. Okay, cycle lo conjugation undi. each double bond gives, that means each double bond means 2 electrons. 2 plus 2 4 electrons. Here ikkada n is equals to 1 2 3 and so on. Aromatic compounds lo aithe n is equals to 0 1 2 3 ikkada. కానీ యాంటీ aromatic లో హకెల్ 4n రూల్ కి n is equals to 0 తీసుకోకూడదు. ఓకే, n is equals to 0 తీసుకోకూడదు అన్నమాట. n is equals to 0 తీసుకుంటే ఏమవుతుంది? మొత్తం 0, ఎలక్ట్రాన్సే ఉండవు. సో ఎలక్ట్రాన్స్ లేనప్పుడు అది యాంటీ aromatic అని ఎలా చెప్తాం? అసలు పై బౌండ్ ఎలక్ట్రాన్సే లేనప్పుడు ఎలా చెప్తాం? సో కాబట్టి చెప్పలేం కదా. సో కాబట్టి n is equals to 1 2 3 and so on అయితే అది యాంటీ aromatic 4 and 5 electrons. అంటే దట్ మీన్స్ n is equals to 1 అయితే 4, 2 అయితే 8, 3 అయితే 12 and so on. ఆ విధంగా 4 8 12 ఇవి ఇలాంటి ఎలక్ట్రాన్స్ వస్తే చూడండి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ వచ్చింది. 4 ఎలక్ట్రాన్స్ వచ్చింది కాబట్టి ఇది యాంటీ aromatic అని చెప్పొచ్చు. యాంటీ aromatic. ఓకే, యాంటీ aromatic. ఓన్లీ ఎలక్ట్రాన్స్ చూసి మాత్రమే యాంటీ aromatic అని చెప్పకూడదు. కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అప్లై అయితే అప్పుడు యాంటీ aromatic. నెంబర్ 1 సైకిల్ ఉంది. కాంజుగేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లేనారిటీ. కాంజుగేషన్లో ఉంది అంటే ఖచ్చితంగా ప్లేనర్ మాలిక్యూలే అవుతుంది. నెక్స్ట్ హకెల్ 4 and 5 electrons. 4 and 5 electrons అంటే 4 electrons వచ్చింది. సో మనకు 4 electrons. హకెల్ 4 and 5 electrons రూల్ని ఈ కాంపౌండ్ సాటిస్ఫై చేసింది కాబట్టి దిస్ కాంపౌండ్ ఈస్ యాంటీ aromatic. ఓకే, యాంటీ aromatic. ఇంకొక చిన్న ట్రిక్ లాంటిది ఏంటి అంటే aromatic compounds కి యాంటీ aromatic compounds కి డిఫరెన్స్ ని ఈజీగా తెలుసుకోవడానికి ఏంటి అంటే చిన్న ట్రిక్ అన్నమాట. యాంటీ aromatic compounds లో ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ aromatic compounds లో అయితే ఆడ్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. aromatic లో ఆడ్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి.
ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. సో అరోమాటిక్ కాంపౌండ్స్ లో అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇందాక చూసాం కదా అరోమాటిక్ కి యాంటీ అరోమాటిక్ మనం ఏం ఎగ్జాంపుల్ చూసాం, సైక్లోబ్యూటాడైన్ చూసాం. 1 2 ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్, దట్ మీన్స్ అరోమాటిక్. అరోమాటిక్ కాంపౌండ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి చూద్దాం. బెంజీన్ చూసుకున్నాం, 3 డబుల్ బాండ్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్. 3 అంటే ఆడ్ కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అంటే అరోమాటిక్. సో ఇది ఒక చిన్న ట్రిక్ లాంటిది అన్నమాట. సో ఇది అరోమాటిక్ అరోమాటిక్ అండ్ యాంటీ అరోమాటిక్ గురించి. నెక్స్ట్ నంబర్ 3 నాన్ అరోమాటిక్. నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఇందాక చదివిన రూల్స్ ఉన్నాయి కదా, అరోమాటిక్ కి యాంటీ అరోమాటిక్ కి ఇందాక చదివిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటేంటి చూద్దాం. నంబర్ 1 సైక్లిక్, నంబర్ 2 కాంజుగేషన్, నంబర్ 3 ప్లేనార్, నంబర్ 4 హాకెల్ రూల్. అరోమాటిక్ అయితే 4n+2, యాంటీ అరోమాటిక్ అయితే 4n5. ఓకే, ఈ 4 రూల్స్ లో ఈ 4 ఏ ఒక్క రూల్ సాటిస్ఫై చేయకపోయినా అది నాన్ అరోమాటిక్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే అరోమాటిక్ కి యాంటీ అరోమాటిక్ కి ఈ రూల్స్ చదివినప్పుడు, అంటే దట్ మీన్స్ ఇక్కడ కాంజుగేషన్ అంటే ఆల్ కార్బన్స్ మస్ట్ బి sp2 hybridized, sometimes sp hybridized, sometimes only sp hybridized. Okay, sometimes sp hybridized, maximum cases sp2 hybridized. అన్ని కార్బన్స్ sp2 hybridized అయి ఉండాలి, సైక్లిక్ అయి ఉండాలి, కాంజుగేషన్ లో ఉండాలి, ప్లేనర్ అయి ఉండాలి, హకెల్ రూల్ ని సాటిస్ఫై చేస్తే అలాంటి వాటిని హకెల్ రూల్ లో 4n+2 అయితే అరోమాటిక్ అని, హకెల్ రూల్ లో 4n5 ఎలక్ట్రాన్ అయితే అది యాంటీ అరోమాటిక్ అని చెప్పామన్నమాట. అయితే ఈ 4 ఏ ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా అది నాన్ అరోమాటిక్ కేస్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో కాంజుగేషన్ అంటే sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉండాలి, sp2 కార్బన్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ this is sp2 carbon, sp2 carbon, sp2 carbon, sp2 carbon, sp2 carbon, sp2 carbon, but this is sp3 carbon, sp3 hybridized carbon. ఓకే, అంటే ఇందాక చెప్పినట్టుగా సైక్లిక్ ఉంది, ఓకే సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ లో ఉందా? కాంజుగేషన్ ఇక్కడ మిస్ అవుతుంది. సో చూడండి, పై సిగ్మా, పై సిగ్మా, పై సిగ్మా, సిగ్మా. నేనేం చెప్పాను, ఆల్టర్నేట్ గా ఉండాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి, సిగ్మా సిగ్మా ఆల్టర్నేట్ గా లేదు. సో కాబట్టి ఇక్కడ రెజొనెన్స్ మిస్ అయింది. ఇంటరప్టెడ్ బై sp3 hybridized carbon. Resonance is interrupted by sp3 hybridized carbon. ఓకే, సో కాబట్టి ఇలాంటి కాంపౌండ్ ని మనం నాన్ అరోమాటిక్ కాంపౌండ్. కాంజుగేషన్ మిస్ అయింది, సెకండ్ రూల్ కాంజుగేషన్ లో ఉండాలి, కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. సెకండ్ రూల్ కాంజుగేషన్ అని చెప్పాను, కంప్లీట్ కాంజుగేషన్ అని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఇంటరప్టెడ్ బై sp3 కార్బన్, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో సెకండ్ రూల్ ని సాటిస్ఫై చేయలేదు. సో కాబట్టి ఈ కాంపౌండ్ ని మనం నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పేసి అంటాం, నాన్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, ఇది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కదా,
ఇది సైక్లోఆక్టాటెట్రాయిన్, సైక్లోఆక్టాటెట్రాయిన్. ఓకే, సైక్లోఆక్టాటెట్రాయిన్, COT అంటారు అనమాట. ఓకే, చూడడానికి ఇది ఇలా ఉంది కానీ దీని స్ట్రక్చర్ ఇలా ఉండదు. ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్, దట్ మీన్స్ ప్లేనారిటీ మిస్ అవుతుంది దీనికి. టబ్ షేప్ లో ఉంటుందన్నమాట. ఈ సైక్లోఆక్టాటెట్రాయిన్ అన్నది ఈ ఫామ్ లో కాకుండా ఇలాంటి స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, ఇది టబ్ షేప్ అంటే ప్లేనారిటీలో లేదు. టబ్ షేప్. నంబర్ 3rd రూల్. ఫస్ట్ రూల్ వచ్చేసి సైక్లిక్ అన్నాం, సైక్లిక్ సాటిస్ఫై అయింది, ఓకే. నంబర్ 2 కాంజుగేషన్. కాంజుగేషన్ లో ఉంది అనుకుంటాం కానీ కాంజుగేషన్ లో ఉండదు ఎందుకంటే ప్లేనారిటీ మిస్ అవుతుంది. నంబర్ 3 ప్లేనారిటీ. ప్లేనారిటీ నంబర్ 3, ఇది ప్లేనార్ మాలిక్యూల్ కాదు, టబ్ షేప్ లో ఉంది. ఓకే, టబ్ షేప్ లో ఉంది కాబట్టి ఇది ప్లేనార్ మాలిక్యూల్ కాదు. సో ప్లేనార్ మాలిక్యూల్ కాదంటే ఈ రూల్ ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ కాంపౌండ్ వచ్చేసి నాన్ ఆరోమాటిక్. నాన్ ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్. అన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజ్డ్, అన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజ్డ్. sp2 హైబ్రిడైజ్డ్ రూల్ ని సాటిస్ఫై చేసింది, సైక్లిక్ రూల్ ని సాటిస్ఫై చేసింది, కానీ ప్లేనార్ మాలిక్యూల్ కాదు. ప్లేనార్ మాలిక్యూల్ కాదు కాబట్టి ఈ కాంపౌండ్ ని మనం నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, ఇది నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ గురించి. సో చూసాం కదా, ఆరోమాటిక్ కాంపౌండ్స్, నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ aromatic compounds. Aromatic compounds are the highly stable compounds. Anti-aromatic compounds are the highly least stable compounds. Okay. Anti-aromatic compounds are highly least stable compounds. Stability order చూద్దాం. ఈ మూడింటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్. Stability order. First, aromatic compounds. Next, non-aromatic. And least anti-aromatic. Anti-aromatic. Stability order ఈ విధంగా ఉంటుంది. Aromatic compounds are the highest stabilized compounds. ఓకే, మామూలుగా మనం స్టెబిలిటీ ఆర్డర్ గురించి చదవాలనుకుంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఓకే, ఈ విధంగా చదవాలి. వీటిని బేస్ చేసుకొని చదువుతాం. వాటితో వచ్చేటువంటి స్టెబిలిటీ కన్నా ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ కి ఎక్కువ స్టేబుల్ కాంపౌండ్స్, ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఎక్కువ స్టేబుల్ కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, సో టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో aromatic compounds are the highly stable compounds and anti-aromatic compounds are the least stable compounds. Okay, next video lo manamu homoaromatic compounds, quasi-aromatic compounds గురించి తెలుసుకున్నాము. అలాగే వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్, వీటితో పోల్చుకొని వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాము. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, మచ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం డీల్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే.